ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతోంది. ప్రతి నెల ఒకటో తేదీ వస్తుందంటేనే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో పాటు 67 లక్షల మంది సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీన అందించాల్సి ఉంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీ వద్ద వేలం ప్రతి 2, 3 వేలలో సమీకరిస్తోంది. ఇక 3 రోజుల్లో ఒకటో తేదీ వస్తుండటంతో మళ్లీ ఆందోళన కనిపిస్తోంది. ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలుపెట్టలేదు. గత ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పెన్షన్లు మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దే అందించేది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి. ఎన్నికల వైసీపీ ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సమయానికి 7,000 కోట్ల ఖజానాలో ఉండడంతో జూలై 1న చెల్లింపులకి ఇబ్బంది కాలేదు. ఆగస్టు 1 చెల్లింపులకి 4,000 పెరిగినటువంటి పెన్షన్‌తో పాటుగా 3 నెలల బకాయిలు అంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు జూలై 1, 2 తేదీల్లో జమ చేశారు. ఆ సమయంలో ఆర్‌బీఐ నుంచి కొంత మొత్తం రుణం తీసుకున్నారు. ఇక మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఆర్‌బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయల రుణ సేకరణకు ఇండెంట్ పెట్టింది. ఆగస్టు 1న ఉద్యోగుల వేతనాలు, సామాజిక పెన్షన్ల కోసం ముందు నుంచే నిధులు సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామాజిక పెన్షన్లు 4,000తో పాటు పెన్షన్లన్నీ కేటగిరీలతో మొత్తం ప్రభుత్వం పెంచింది. ఆర్‌బీఐ నుంచి రుణం, ఉద్యోగాలు, పెన్షన్ల కోసం దాదాపు 5,000 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకి సొమ్ము లేదని అంటున్నారు. ఆర్‌బీఐ నుంచి సమీకరిస్తున్న నిధుల్లో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి, అట్లాగే రిటైర్ ఉద్యోగులకు కావాల్సినటువంటి సొమ్ము ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది. అయితే ప్రతి నెల ఇదే రకంగా ఒకటో తేదీ టెన్షన్‌తో కొన్ని నెలలు ప్రభుత్వానికి తప్పేలా లేదు.